నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట CITU ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. కార్మికులు కనీస వేతనం 26,000గా పెంచాలని, గిగ్ వర్కర్స్ మరియు ప్రభుత్వ స్కీమ్ వర్కర్లను కార్మికుల నిర్వచనంలో చేర్చాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల జీవోను దగ్ధం చేశారు. CITU జిల్లా కార్యదర్శి డి క్రాంతి కుమార్, సిరిపురపు శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రద్దు చేయాలి లేబర్ కోడ్లు వెంటనే, రద్దు చేయాలి లేబర్ కోడ్లు వెంటనే, కాపాడాలి కార్మిక చట్టాలను, కాపాడాలి కార్మిక చట్టాలను, రద్దు చేయాలి లేబర్ కోడ్లు వెంటనే, చేయాలి లేబర్ కోడ్లను, రద్దు చేయాలి లేబర్ కోడ్లను. వేతనాలు పెంచమంటే 10 గంటలు పెంచడమా? వేతనాలు పెంచమంటే 10 గంటలు పెంచడమా? విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్ల కనీస వేతనం 26,000గా అమలు చేయాలని యూనియన్ గౌరవ అధ్యక్షులు CH రామ్మూర్తి నాయుడు రాజాం ఎంపీడీఓ ఆఫీసు వద్ద నిరసన వ్యక్తం చేశారు. గత 19 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూనే ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగిగా గుర్తించకపోవడం, జీతాల పెంపు లేకపోవడం, పని ఒత్తిడి పెరగడం అన్యాయమని అన్నారు. వేతన భద్రత, ప్రమోషన్, మండల స్థాయి బదిలీలు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వంటి అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆదినారాయణ, రమేష్, నాగభూషణ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత, ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత, ఫీల్డ్ అసిస్టెంట్లపై పనిభారాన్ని తగ్గించాలి, ఫీల్డ్ అసిస్టెంట్లపై పనిభారాన్ని తగ్గించాలి, కనీస వేతనం 26,000 అమలు చేయాలి, కనీస వేతనం 26,000 అమలు చేయాలి, HR పాలసీ అమలు చేయాలి, HR పాలసీ అమలు చేయాలి, పరిష్కారం చేయాలి, ఫీల్డ్ అసిస్టెంట్ HR పాలసీ అమలు చేయాలి, కనీస వేతనం 26,000 అమలు చేయాలి, ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. విజయనగరం జిల్లా రాజంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు CH రామ్మూర్తి నాయుడు నేతృత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం 29 కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, జీతాలను తగ్గించే విధానాలు అమలు చేస్తుందని విమర్శించారు. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, లేఅవుట్, లాకౌట్లను యాజమాన్యాలకు అధికారం ఇవ్వటం వల్ల కార్మికుల సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అనిల్ కుమార్, దొరబాబు, సుధాకర్, వెంకట్, కృష్ణశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలి, కార్మికుల ఐక్యత, కేంద్ర రాష్ట్ర కార్మిక వ్యతిరేకంగా నశించాలి, కార్మిక లేబర్ కోడ్లు రద్దు చేయాలి, లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి, కనీస వేతనం 26,000 అమలు చేయాలి, లేబర్ కోడ్లు రద్దు చేయాలి, కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. కర్నూలు జిల్లా కొసిగి మండలం దుద్ది గ్రామంలో ఘోరమైన కుటుంబ హత్య కేసులో మామ గోవిందయ్యను తన అల్లుడు నరసింహులు గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు గోవిందయ్య తన పెద్ద కూతురైన వీరేశమ్మను నరసింహులతో వివాహం చేశాడని, వివాహం తర్వాత నరసింహులు మద్యం సేవించి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడని చెప్పారు. ఈ ఘటనపై మృతుని భార్య తిప్పమ్మ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే సిఐ మంజునాథ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నరసింహులను అరెస్టు చేశారు. ఎస్ఐ రమేష్ రెడ్డి, ట్రైనీ ఎస్ఐ ఈశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది కేసులో పాల్గొన్నారు. కింది గోవిందయ్య అనే వ్యక్తిని అతని అల్లుడైనటువంటి కొల్లి నరసింహులు అనే వ్యక్తి మద్యం తాగి, ఆ మద్యం తాగి విషయం మీద తన మామ మందలించడంతో ఆ కోపంతో గోవిందయ్య అనే వ్యక్తిని గొంతు పిసికి నిలిపి చంపేసి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా నిద్రలోనే చంపేనాడని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేసి అతన్ని చంపి పారిపోవడం జరిగింది. ఈ యొక్క కేసులో రాబడినటువంటి సమాచారం ప్రకారంగా ముద్దాయి అయినటువంటి నరసింహుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు అతనికి సంబంధించినటువంటి నేరం ఏ విధంగా చేశాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు అనేదంతా కూడా ఈ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఈరోజు ముద్దాయిని రిమాండ్కి తరలించడం అనేది.
వచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్. ఎన్టీఆర్ జిల్లా తిరువురులో బస్టాండ్ సెంటర్లో సైకో వ్యక్తి చాకు తీసుకొని ఆర్టీసీ డ్రైవర్లపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన ప్రజలు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు వచ్చి సైకో వ్యక్తిని స్టేషన్కు తరలించి అదుపులోకి తీసుకున్నారు. ఘటనా సమయంలో ఆ వ్యక్తి నాకు అవకాశం ఇస్తే చంపుతా అని బిగ్గరగా అరుస్తూ కలకలం సృష్టించాడు. ప్రయాణికులు డ్రైవర్లు భారీగా గాయపడ్డారు. పోలీసులు శాంతిని పునరుద్ధరించారు. అన్న వాడిని రెచ్చగొట్టద్దన్న మీరు. గుంటూరు లాడ్జీ సెంటర్లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. నక్కా ఆనందబాబు డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగమని, దాని సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి మూల్యాలు దేశ అభివృద్ధికి మార్గదర్శకమని అన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ పరిరక్షణలో కట్టుబడి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో గర్వకారణం. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఖిత రాజ్యాంగంగా ఉండి సులువైన రాజ్యాంగంగా ఎప్పటికప్పుడు ప్రజల అవసరాల నిమిత్తం వాటి సవరణలు చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తూ ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహనీయుడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతీయులు ఈ రాజ్యాంగం నీడన జీవిస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఆ మహనీయుడికి నిజమైన నివాళులు అర్పించడం అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం, రాజ్యాంగాన్ని ముందు నడిపించడం. ఆ దిశగా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం నాయకులుగా మేమందరం కూడా కృషి చేస్తాం, కట్టుబడి ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, అదే మహనీయుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళులు అవుతుందని చెప్పి సందర్భంగా నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీ ఎస్కే ఫిరోజ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో స్కూల్ పిల్లలు పాల్గొని రాజ్యాంగ గొప్పతనం గురించి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అలాగే పార్టీలకు అతీతంగా కనిగిరి పట్టణ టీడీపీ క్యాడర్ కీర్తిశేషులు శ్రీ మాగుంట సుబ్బరామిరెడ్డి 78వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమం హృదయపూర్వకంగా గ్రామస్థాయి ప్రజల భాగస్వామ్యంలో జరిగింది. గుంటూరు జిల్లా పొన్నూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో కొత్త పొన్నూరు తిరుపతి బస్ సర్వీస్ను ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి సర్వీస్ ప్రారంభం చేశారు. మీడియా సమావేశంలో ఆయన గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక బస్ సర్వీసుల కోసం విడతలు వస్తున్నాయని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో బస్ సర్వీసులు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పొన్నూరు డిపోను మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసిన తెలుగుదేశం పార్టీ ఉద్యమం ద్వారా మళ్లీ తెరిచినట్టు ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు. నుండే నడిచాయి. అట్లాగే బాపట్ల సింధనూరు అనేది నాకు గుర్తున్నంత వరకు మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారు ఉన్నప్పుడు బాపట్ల సింధనూరు బస్ సర్వీసు అప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత ఎప్పుడైతే బాపట్ల డిపో అనేది మన నుంచి విడదీసి నాకు గుర్తున్నంత వరకు గోవర్ధన్ రెడ్డి రీజనల్ చైర్మన్ అయ్యాడు. బాపట్ల డిపో సపరేట్ అయ్యి మన దగ్గర ఉన్న సర్వీసులన్నీ బాపట్లకి వెళ్ళినాయి. ఎక్కడ ఆగిపోతే అక్కడ ఆ డిపోలో ఆపేశారు ఆ రోజు.
తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ డిపో యొక్క అభివృద్ధి 19-24 మధ్య కుంటుపడింది. మళ్ళీ ఇవాళ మనం వచ్చిన తర్వాత కొత్త సర్వీసులు, ప్రజలు కోరుకున్న సర్వీసులు ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎంతో మంది మహిళలు దీని ద్వారా వాళ్ళ యొక్క ఆర్టీసీకి ఆదాయం తగ్గిన ఆ కుటుంబాల ఆదాయాన్ని సంపాదించుకుంటున్నాయి. ఈ డిపోనే మూసేసి ఎన్నో రకాలుగా దీన్ని మూసేయాలనే కుట్రలు ఎన్నో జరిగినాయి. వాటన్నిటిని ఎదుర్కొని పోరాటం చేసిన వాళ్ళం మేము. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధిలో పొన్నూరు డిపో అనేది భాగం పట్టణంలో. కాబట్టి అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రజల దశాబ్దాల కళ నిజమైంది. మదనపల్లి పీలేరు రెవెన్యూ డివిజన్ గా మంత్రివర్గం ఆమోదం పొందడంతో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక గడియకు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా, మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్ కు మదనపల్లి ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా సాధన సమితి నాయకులు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ నాయకులు ఈ విజయాన్ని మదనపల్లి ప్రజల ఆకాంక్షలకు చారిత్రక ఘట్టంగా గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాం. ఆ రోజు ఆ నాయకులకు ఎవరికి కూడా మదనపల్లి జిల్లా అనేది పట్టకుండా పోయింది. ఆ రోజు ఎంతో మంది ఉద్యమ నేతలను అయితేనేమి, ప్రజా సంఘాలను అయితేనేమి, జేఏసీలను అయితేనేమి, సాధన జేఏసీలను అయితేనేమి ఆ రోజు నిర్బంధించి అరెస్టులు చేసిన ఘనత ఆ వైఎస్ఆర్సీపీకే చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైనటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పార్టీ పెద్దలు సత్యకుమార్ గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, ధన్యవాదాలు. కొంతమంది రాజకీయ నాయకులు వారి యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసము ఇక్కడ మదనపల్లిని జిల్లా చేయాల్సింది రాయచూచుడిని జిల్లా చేసినారు. మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేకమైన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పరిగణలోకి తీసుకొని ఈ రోజు మదనపల్లిని జిల్లాగా ప్రకటించడము మదనపల్లి ప్రజలందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారని మిత్రులారా, జై భీమ్. నియోజకవర్గంలో ఎన్నో రోజుల కళ కావచ్చు, ఎన్నో సంవత్సరాల కళ కావచ్చు, నిన్నటి రాత్రిన మనకి అందరికీ కూడా సహకారం చేసుకోవడం జరిగింది. అది ఏమంటే మన మదనపల్లిని జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వము, గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఇలా ఉన్నాయి. అంత కష్టపడి ఈ రోజు మన జిల్లాని సాధించుకున్నామంటే ఇదంతా కూడా వారు పడినటువంటి కష్టం కూడా ఉంది. దీంట్లో ఖచ్చితంగా కూడా వాళ్ళపైన ఏవైతే కేసులు పెట్టారో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మనకి జిల్లా ఇచ్చారంటే ఈ కేసులు కూడా వాళ్ళవి మాఫీ చేసి ఖచ్చితంగా కూడా వారికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మా యువశక్తి స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున నేను విన్నవించుకుంటూ కూడా సహాయ సహకారాలు ఎమ్మెల్యే గారు అందించాలా, అలానే ఎటువంటి విద్యార్థులకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఇదే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి జిల్లా ప్రకటించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మదనపల్లి జిల్లా అనేది దశాబ్దాల కళ అని చెప్పేసి నారాయణపేట జిల్లాలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. భారత రాజ్యాంగ పీఠికను అదనపు ఎస్పీ ఎండి రియాజ్ ఉల్ హక్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది సామూహికంగా చదివారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడిందని, 1950 జనవరి 26న అమల్లోకి వచ్చి మన దేశం గణతంత్రంగా మారిందని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను ప్రస్తావిస్తూ రాజ్యాంగం అందించే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువలను కాపాడే బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు వెంకటేశ్వర్లు, శివసేన నరేష్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వేచ్ఛను, అంతస్తు, అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి సమైక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949న
మన రాజ్యాంగ పరిషత్తులోని పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. జై హింద్. మల్కాజ్గిరిలోని రాచకొండ కమిషనరేట్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు భారత రాజ్యాంగ ప్రతిజ్ఞను చదివి పోలీసు సిబ్బందికి రాజ్యాంగ విలువలను వివరించారు. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని, అందులో పొందుపరిచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ముఖ్యమైన హక్కులను కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని సూచించారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సమాజ రక్షణలో ఎల్లప్పుడూ ముందుండాలని పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. A lot of programs are there. On this, one of the programs, important programs, is this reading out the preamble and remembering Constituent Assembly members' contribution for the country's democratic life. I hope we can. We solemnly resolve to comply the dictates or essence of this Constitution preamble. Thank you for this. We have finalized the drafting of the Constitution. And on 26th January, it has come into force. And occupies very important place in our democratic life. And then it is one of the finest constitutions in the world. But Ambedkar said that కొత్తకోట మండల కేంద్రంలో సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకుని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మహాపడి పూజ, కావడి సేవ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. శ్రీ 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 గోపాలకృష్ణ గురుస్వామి నేతృత్వంలో ఉదయం 4 గంటలకు గణపతి హోమంతో కార్యక్రమం ప్రారంభమైంది. అంబాభవాని ఆలయంలో పూజల అనంతరం కలశాలు, పాల కావడులతో మేళతాళాలు, భజనలు, కోలాటాల నడుమ శోభయాత్రగా శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప అన్నదాన క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి వారికి పంచామృత అష్టాభిషేకాలు నిర్వహించారు. అయ్యప్పల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు మహాపడి పూజ జరగనున్నట్టు గురుస్వామి తెలిపారు. కాకినాడ జిల్లాలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పరివర్తన స్థలంలోని అంబేద్కర్ విగ్రహానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన నివాళులర్పించారు. ఆర్పీఐ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ పులిప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం దాడి బాబురావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మూల స్తంభాలపై రూపొందించారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకోవాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తే బాగుంటుందని నిర్ణయిస్తే అతి మేధావి, ప్రపంచంలో చాలా తెలివైన వ్యక్తి ఎవరంటే విద్యావంతుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గుర్తించడము, ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇతర దేశాలు, ఐర్లాండ్, బ్రిటన్, మిగతా మొదలైన దేశాలు అన్నింటికి పర్యటించి ఒక మన భారతదేశాన్ని, మన విశాలమైన భారతదేశాన్ని పరిపాలించడానికి అనుకూలమైన పీఠికను తయారు చేయడానికి ఒక ఆయన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి, ఆ రాజ్యాంగాన్ని తయారు చేసిన పీఠికను భారత గవర్నమెంట్కి సమర్పించిన రోజు ఈరోజు ఆమోదించారన్నమాట. ఉపాధ్యాయులకి
మన పిల్లి ప్రసాద్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ తదుపరి ప్రసాద్ గారిని ప్రసంగించవలసిందే. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవలసిన, పూజించుకోవలసిన, గౌరవించుకోవాల్సిన రోజు. ఎందుకంటే మన రాజ్యాంగాన్ని రూపొందించుకుని మన పరిపాలనా సౌలభ్యం కోసం అందరికీ సమాన హక్కులు కలిగేలా ఏర్పాటు కోసం బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన ఒక కమిటీ వేసి దాన్ని రాజ్యాంగం రూపొందించి దాన్ని ఇవాళ అమలు చేసిన రోజు, ఆమోదించబడిన రోజు, జ్ఞాపకం చేసుకుని స్మరించుకోవలసిన రోజు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా నమస్కారం. అందరికీ నమస్కారం. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్. మాకు ఇది అర్థం కావట్లేదు. ఏమన్నా